భారతీయ జనతా పార్టీకి జార్ఖండ్లో అతిపెద్ద దెబ్బ ఏంటంటే జేఎంఎం 43 చోట్ల పోటీ చేస్తే 33 స్థానాల దాకా ఆధిక్యం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ 30 చోట్ల చేసి 16 స్థానాల రేంజ్లోకి ఉండటం అన్నటువంటిది. అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీనే అక్కడ పెద్ద దెబ్బతిన్నటువంటి పార్టీ. స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి చేసిన, అంటే వాస్తవంగా ద్రౌపది ముర్ము ఎఫెక్ట్ మీద వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. సంతాల్ వర్గానికి సంబంధించినటువంటిది కావడం, సంతాల్ వర్గం మొన్నటిసారి ఎక్కడుంటే అక్కడ ఆమెకు ఓట్లు పడతాయి, అదే ఆమె పేరుతో ఓట్లు పడతాయి అనుకున్నారు. కానీ ఆమెకి ఆనాడే మద్దతు ఇచ్చినటువంటి హేమంత్ సోరెన్ తెలివైనటువంటి పని చేశాడు. ఇవాళ తను విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించుకోగలిగాడు. టోటల్గా చూస్తే అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీని కంట్రోల్లో పెట్టడంలో సక్సెస్ కాగలిగాడు. ఎట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ అక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఉట్టి మతం ఒక్కటే చెల్లుబాటు కాదు, అవతలోళ్ళు రాళ్ళేస్తుంటే తిప్పి కొట్టగలగడం, సమాధానం చెప్పగలగడం కావాలి. అవినీతి పరుడని హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, కానీ అదానీని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అతనికి రాసి ఇవ్వబోతున్నాడు, అందుకే నన్ను తొక్కేస్తున్నాను అతను చెప్పించిన ప్రచారానికి సరైనటువంటి జవాబు కానీ సమాధానం చెప్పేటటువంటి నాయకత్వం కానీ అక్కడ పెంచలేకపోవడం. స్థానిక నాయకత్వాలు బలంగా ఉన్న చోట భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్ దానికి సాక్ష్యం. లేని చోట దెబ్బతింటోంది అనడానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వడం, జార్ఖండ్ లాంటి చోట్ల డిపెండ్ కావడం.